ఆదోని నియోజకవర్గ జనసేన పార్టీగా మల్లప్పన్న గారి వీరాభిమానిగా మీకు ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను సార్. 2019 ఎన్నికల్లో ఆదోని నియోజకవర్గం నుండి పోటీ చేసినటువంటి మల్లప్పన్న గారు పోటీ చేస్తే ఈ కర్నూలు పార్లమెంట్లో ఏ నియోజకవర్గానికి పడలేనటువంటి ఓట్లు ఈరోజు ఆదోని నియోజకవర్గానికి పడినటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాం సార్. ఎందుకంటే గతంలో కూడా క్రియాశీలక సభ్యత్వాలు చేయాలని మల్లప్పన్న గారు ఆదేశిస్తే పవన్ కళ్యాణ్ గారు ఏది ఆదేశించినా అది చేయడమే మన కర్తవ్యంగా పని చేయాలని గతంలో సభ్యత్వాలు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మేము సభ్యత్వాలు ఏర్పాటు చేశాం. సభ్యత్వాలు వచ్చిన తర్వాత మేము ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. దాదాపుగా ఆదోనిలో వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే విధంగా ఆదోని రిక్రియేషన్ క్లబ్లో 5,000 మంది కార్యకర్తలతో ఈ యొక్క కిట్లు పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే గతంలో వైసీపీ నాయకులు బెదిరించారు, గూండాయిజం చేయడానికి ప్రయత్నం చేశారు, మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేశారు. ఆ క్రమంలోనే వైసీపీ నాయకులు మా కార్యకర్తల ఇండ్లపై దాడులు చేసినా ఈరోజు మీరు భయపడొద్దు, మన అధ్యక్షులు శ్రీరాముడు లాంటి పవన్ కళ్యాణ్ ఉన్నారు, మీ అందరికీ పెద్ద దిక్కుగా పెద్దన్నగా నేనుంటా అని చెప్పినటువంటి వ్యక్తి మల్లప్పన్న గారు సార్. ఇంకొక విషయం ఏమంటే సార్, వైసీపీ నాయకులకి సూటిగా అధికారంలో ఉన్నప్పుడు ఛాలెంజ్ చేశాడు సార్. నా కార్యకర్తలకి ఏటు పడితే, నా కార్యకర్తల జోలికి వస్తే మిమ్మల్ని ఉపేక్షించను, నా కార్యకర్త మీద చేయబడితే నా మీద పడినట్లే, మీరు ముందుకెళ్ళండి, మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, నేను మీకు అండగా ఉంటామని ఆయన పిలుపుని అందుకొని గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి దోపిడీలపైన, దౌర్జన్యాలపైన కొట్లాడి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఈరోజు మేము నిలబడినాం సార్ ఈ ఆదోనిలో అనేటువంటి విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆదోని నియోజకవర్గంలో మీరు ఏ గడుపునైనా వెళ్ళి అడగచ్చు సార్. ఏ గడుపుకి వెళ్ళినా ఈరోజు జనసేన పార్టీ ప్రజలకు అండగా నిలబడింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ సార్, మీకు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ కర్నూలు పార్లమెంట్లో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాం ఈ ఆదోనిలో. ఒక్కసారి మా ఆదోని నియోజకవర్గాన్ని మీరు దృష్టిలో ఉంచుకొని, ఇక్కడ మేము చేసినటువంటి కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని ఒక్కసారి మా ఆరాధ్య దైవం ఆదోని ప్రజల గుండె చప్పుడు కేవలం జన సైనికుల యొక్క కార్యకర్తలకు ఒక్కటి ఆయన కాదు సార్, ఆదోనిలో ఉన్నటువంటి ప్రతి గడపకు ఆయన ఈరోజు గుండె చప్పుడుగా ప్రజాసేవకుడిగా నిలబడినాడు. ఆయన్ని మీరు ఒక్కసారి ఆలోచన చేసి ఆయన చేసినటువంటి నాయకత్వాన్ని, ఆయన చేసినటువంటి ప్రజాసేవని, గత ప్రజారాజ్యం నుండి చేసినటువంటి సేవలను గుర్తించి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఒక్కసారి ఆయన గురించి పవన్ కళ్యాణ్ గారికి వివరిస్తారని మీకు మరొక్కసారి విజ్ఞప్తి చేస్తా సార్. ఎందుకంటే ఇది మా చాలా బాధ సార్. మాకు ఏ జన సైనికుడికి కష్టం రాకోకుండా చూసుకున్నటువంటి వ్యక్తి సార్. గతంలో వైసీపీ నాయకులతో కొట్లాడైనా సరే మేము అండగా నిలబడినటువంటి వ్యక్తి సార్. ఈరోజు చాలాసార్లు కూడా మా నాయకుడు చెప్తూ ఉంటాడు సార్, అన్న మేము ఏదైనా మాట్లాడతాం, ఏదైనా చేస్తామంటే పవన్ కళ్యాణ్ దగ్గరికైనా వెళ్ళి ఏదైనా రిక్వెస్ట్గా మాట్లాడదామంటే ఆయన మమ్మల్ని తిడుతూ ఉంటాడు సార్. అలా కాదు, ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం నిజాయితీపరుడు, మనం చేసిన సేవల్ని, మనం చేసిన ప్రజా ఉద్యమాన్ని గుర్తిస్తాడు. గుర్తించిన రోజున మనమేంటో మరిన్ని సేవలు కూడా చేద్దామని ఎప్పటికి కూడా చెప్తూ ఉంటాడు సార్. కాబట్టి దయచేసి ఒక జన సైనికుడిగా, ఒక జనసేన పార్టీ నాయకుడిగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను సార్. ఈ కాన్స్టిట్యున్సీ పైన, ఆదోని నియోజకవర్గం పైన మీరు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఒక్కటే సార్, ఈరోజు కర్నూలు పార్లమెంట్లో మల్లప్పన్న గారిని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆయనకు తగినటువంటి మీరు న్యాయం కనుక చేయగలిగినట్లయితే ఈ కర్నూలు పార్లమెంటే బాగుపడుతుంది అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా మీకు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు సమస్యకి పరిష్కారం దిశగా ఈరోజు సభ్యత్వ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే, చనిపోతే ఆ కుటుంబానికి ఆదుకోవాలని 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ను ప్రకటించినటువంటి నాయకుడు మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఈ సభ్యత్వం ద్వారా ఏ రాజకీయ పార్టీ చేయలేనటువంటి విధంగా
ఈరోజు మన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సభ్యత్వానికి సంబంధించినటువంటి విషయాలను మరి గౌరవ మధుసూదన్ రెడ్డి అన్న గారు క్లారిటీ మీకు ఇస్తారు. సార్, మీకు ఒక చిన్న రిక్వెస్ట్,